ఎలాగో అలా ఈసారి అయితే ఫాస్టింగ్ ఉంటున్నాను. ప్రతి ఇయర్ ఉండేదాన్ని కాదు. పిల్లలు చిన్న వాళ్ళైనందువల్ల ఎప్పుడూ ఉండలేదు. ఫస్ట్ టైం అయితే ఉన్నాను ఆఫ్టర్ 5 years. 6th year ఇది మా మ్యారేజ్ అయ్యి. అత్తమ్మ వాళ్ళే ఉండేవాళ్ళు. అలా ఫస్ట్ డే వచ్చేసి దారం చుట్టేసి పిండి దీపారాజన నైవేద్యం సద్దలు ఇచ్చేసి పూలమాలి ఇచ్చాము. ఇక్కడే చేసాం. ప్రతి ఇయర్ ఇక్కడే చేస్తాము. ఇది మా పూర్వీకుల చెట్టు అంట. అందుకని మా అత్తయ్య గారు ఇక్కడే ప్రతి ఇయర్ ఇట్లాగే చేపిస్తూ ఉంటారు. కానీ నేనైతే ఫాస్టింగ్ ఉండలేదు. ఇదే ఫస్ట్ టైం ఉంటున్నాను. ఈసారి ఇక్కడ ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే ఇంకొక పొద్దులు చెల్లించుకుంటున్నా. ఇక్కడ అత్తమ్మ గైడ్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా, అమ్మ పుట్టలో నుంచి పాము ఎప్పుడు వస్తుంది అనేసి. నేనైతే వస్తుంది అని చెప్తూ ఉంటాను. వస్తుంది, భయపెడతాను. వాళ్ళు కొంచెం భయపడుతూనే ఉంటారు. అట్లా కాదు, దేవుడు అని దండం పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను. ఈసారి ఇట్లాగా ఒక పొద్దు చెల్లించుకున్నాం. నెక్స్ట్ డే అయితే నెయ్యితో దీపారాజన చేశాను. ఇట్లాగా చెట్టు అయితే వర్షం పడి చాలా బాగా వచ్చేసింది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడే వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇద్దరు మా పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లాగా డివోషనల్గా ఉండాలి అని చెప్తూ ఉంటాను. ఇక్కడైతే నేను దీపారాజన చేస్తున్నాను. ప్రతిసారి ఏదోలా ఉండలేకపోయాననే ఫీల్ ఉండేది. ఈసారి అయితే అట్లాగేం లేదు. ఉన్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చిన్న బాబుకి కానీ వెంట్రుకలు తీసాము. అండ్ ఇక్కడ తర్వాత దీపావళి 5th డే నాగల చవితి వస్తుంది. ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాము మా చెట్టు దగ్గర. ఇక్కడ